హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫైనల్కి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మిగతా ఫైనల్ కీస్ కూడా అన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి ఈ ఫైనల్ కీలో మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్లో మొత్తం 7 ఆన్సర్స్ అనేవి అప్డేట్ చేయబడ్డాయండి. ఈ 7 ఆన్సర్స్ ఏంటివో, తర్వాత వచ్చేసి ఆన్సర్స్ ఏం చేంజ్ చేశారో మొత్తం అన్ని డీటెయిల్గా చూద్దామండి. ఇది జస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అండి. ఇట్స్ ఏ బ్రీఫ్ వీడియో అండి, ఇట్స్ ఏ షార్ట్ వీడియో అండ్ డీటెయిల్డ్ వీడియో దీని మీద టుమారో అలా చేయడానికి ట్రై చేస్తానండి. స్టేట్లో చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేయడం జరిగిందండి. మొత్తం అందరు పెట్టిన అబ్జెక్షన్స్లో గవర్నమెంట్ ఒక 7 ఆన్సర్స్ని అయితే చేంజ్ చేయడం జరిగిందండి. కొన్ని వచ్చేసి వీటిలో యాడ్ స్కోర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైనల్ కీలో యాడ్ చేసినటువంటి వీటన్నింటి గురించి ఇది ఒక బ్రీఫ్ వీడియో అండి. ఫుల్ వీడియో వచ్చేసి రేపు వస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఇంకా రెస్పాన్స్ షీట్స్ ఏవి కూడా అప్డేట్ అవ్వలేదండి. మనము ఈ ఆన్సర్ చెక్ చేయాలంటే ఫైనల్ కీలో మాత్రమే చెక్ చేయాలండి. మనం రెస్పాన్స్ షీట్స్ ఓపెన్ చేస్తే అక్కడ ఆన్సర్స్ కనిపించవండి. సో యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫైనల్ కీ అండి. సో ఇది ఎలా చెక్ చేయాలో నేను చూపిస్తానండి. మనకు ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజ్లో లెఫ్ట్ కార్నర్లో కింద కనిపిస్తుందండి ఫైనల్కి అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం ఇనిషియల్కి ఏముంది, ఫైనల్కి ఏముంది అని చెప్పేసి మొత్తం అన్నీ కనిపిస్తాయండి. అక్కడ ఆల్మోస్ట్ 88 నంబర్స్ అనేవి ఉంటాయండి. ఇందులో 35th అండి మంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళది. ఈ 35th మీద ఓపెన్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇనిషియల్ కీ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఫైనల్ కీ ఉంటుందండి. ఈ ఫైనల్ కీ వచ్చేసి మనం ఫైనల్ కీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గవర్నమెంట్ ఫైనల్గా అప్డేట్ చేసినటువంటి ఫైనల్ కీ రావడం జరుగుతుందండి. సో ఇప్పుడే అప్డేట్ చేయబడినటువంటి ఫైనల్ కీలో మొత్తం 7 చేంజెస్ ఉన్నాయండి. ఇది అందులో ఫస్ట్ 49th క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మొత్తము నేను చెప్పా కదండి, ఇది యాడ్ నాసియంకి మొత్తం 4 కూడా కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారండి. అంటే ఇది యాడ్ స్కోర్ అండి అందరికీ. సో ఎవ్రీబడి గెట్స్ ½ మార్క్ ఫర్ దిస్ అండి. ఆల్రెడీ ఆప్షన్ ఎవరన్నా ముందే పెట్టి ఉంటే వాళ్ళకి మాత్రం స్కోర్ రాదండి. ఇక్కడ ఓన్లీ ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి మాత్రం స్కోర్ వస్తుందండి. ఇది సెకండ్ వన్ అండి, 94th క్వశ్చన్. ఇది ఇక్కడ కూడా అండి మొత్తం ఇది క్లౌడ్ పోయం గురించి నేను చెప్పానండి. దీని మీద సపరేట్ ఒక వీడియో కూడా షార్ట్ వీడియో చేసి పెట్టాను, క్లౌడ్ పోయం చాలా డిఫికల్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పానండి. కానీ ఇక్కడ అంబిగ్విటీ ఉండడం వలన అన్ని ఆప్షన్స్ కూడా గవర్నమెంట్ కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. సో దీనికి కూడా అందరికీ యాడ్ స్కోర్ వస్తుందండి. ఒకవేళ ముందే ఎవరైనా ఆన్సర్ని కరెక్ట్గా పెట్టింటే వాళ్ళకి మాత్రం స్కోర్ యాడ్ అవ్వదండి. మిగతా వాళ్ళందరికీ కూడా గెట్స్ ½ మార్క్ ఫర్ దిస్ అండి. అంటే ఇది యాడ్ స్కోర్ అండి. స్టేట్లో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఇది యాడ్ స్కోర్ అండి. ఇది నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఎమర్సన్ రాసినటువంటి సెల్ఫ్ రిలయన్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియల్ కీలో మనకు సెకండ్ ఆప్షన్ ఏమో కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. కానీ ఫైనల్ కీలో మనకు ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ మార్క్స్ తారుమారు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఏ ఆప్షన్ పెట్టారో మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. మీకు దీనికి యాడ్ అవుతుందా లేదని, ఎందుకంటే ఏమన్నా మార్క్ ఏమన్నా వెళ్ళిపోతుందని చెప్పేసి యూ హ్యావ్ టు చెక్ ఇట్ థరోలీ అండి. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది కూడా గవర్నమెంట్ చేంజ్ చేయడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 107 అండి. నేను ఆల్రెడీ చెప్పానండి, స్వామి అండ్ ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే థర్డ్ పర్సన్ ఓమ్నిషియంట్ కానీ లేదా థర్డ్ పర్సన్ లిమిటెడ్ ఓమ్నిషియంట్ కానీ కరెక్ట్ అని చెప్పడం జరిగిందండి. సో సేమ్ ఇక్కడ చేంజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఆప్షన్కి పెరగడానికి ఛాన్స్ ఉంది, తగ్గడానికి కూడా ఛాన్స్ ఉందండి. ఎవరైతే ఓమ్నిషియంట్ పెట్టారో వాళ్ళు కరెక్ట్గా మనకు మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ముందే ఎవరైనా లిమిటెడ్ పెట్టి మార్క్ వచ్చింటే వాళ్ళకు మార్క్స్ అనేవి లూజ్ అవ్వడం జరుగుతుందండి. ఇది నెక్స్ట్ అండి 115th క్వశ్చన్. ఇది నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. బాబ్ అండ్ జిమ్మీ క్యారెక్టర్స్ రెండింటిని కూడా రివర్స్ చేయడం జరిగింది. సో వీటికి ఈ క్వశ్చన్కి మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుందని నేను ముందుగానే చెప్పానండి. ఆల్మోస్ట్ దీన్ని కూడా ఇచ్చారు. సో ఎవరైతే ఆల్మోస్ట్ అందరికి కూడా దీనికి యాడ్ స్కోర్ రావడం జరుగుతుందండి. బట్ ఆల్రెడీ కొంతమంది ఆన్సర్ పెట్టి అది ఆన్సర్ కరెక్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మార్క్స్ అనేవి పెరగవండి. సో ఇదండి, ఇది క్వశ్చన్ నెంబర్ 133 అండి. సో ఇది కూడా మనకు ముందు ఇనిషియల్ కీలో రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. ఇండక్టివ్ మెథడ్ అని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై ద మెథడ్ దట్ ఎంఫసైజెస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దీనికి మనకు ఆన్సర్ ఏమి ఇవ్వడం జరిగిందంటే అండి, న్యాచురల్ మెథడ్ అని ఇవ్వడం జరిగింది. ముందు వచ్చేసి మనకు ఇండక్టివ్ మెథడ్ అని ఇచ్చారండి. సో దాన్ని కరెక్ట్ చేసి న్యాచురల్ మెథడ్ అని ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీనికి కూడా ఒక ½ మార్క్ రావడం జరుగుతుందండి. ఎవరన్నా మిస్టేక్గా పెట్టింటే వాళ్ళకి మార్క్ అనేది లూజ్ అవ్వడం జరుగుతుందండి.
ఇది ఇంకొకటండి, లాస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 146 అండి. ఇదేంటంటే గోల్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్పారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గోల్స్ ప్రొవైడ్ ఎ సీక్వెన్స్ ఫర్ టీచర్ ప్లానింగ్ అని చెప్పేసి ఆన్సర్ అండి ఇది. సో మొత్తానికి ఇది సరి చేసి ముందు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారండి, ఇప్పుడు సెకండ్ ఆన్సర్ని రైట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది చెక్ చేసుకోవాలండి, మీకు మార్క్ యాడ్ అయిందా లేదా నెట్కంటే ముందు పెట్టిన మార్క్కి లూజ్ అయిందని చెప్పేసి అండి. సో ఇదండి మొత్తానికి మనకు ఇనిషియల్ ఇంప్రెషన్. నాకు టైం లేదండి, చాలా ఫాస్ట్గా చేయడం జరిగిందండి. సో కాబట్టి మీకు డీటెయిల్డ్గా వీడియో మొత్తం చెక్ చేయండి. అండ్ దీని మీద కంప్లీట్ వీడియో అనేది రేపు రావడం జరుగుతుందండి. అప్పుడప్పుడు అప్డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండండి రేపు.